వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి నివేదనలో అపచారం జరిగింది. ప్రతిరోజు ఉదయం 11:30 జరగవలసిన నివేదన గంట ఆలస్యమైంది. వంట చేయాల్సిన వంట బ్రాహ్మణుడు డ్యూటీ సమయంలో తాగి విధులు నిర్వహించడంతో స్వామివారి నివేదన గంట ఆలస్యమైంది. స్వామివారి నివేదనను ఆగ మేఘాల మీద తయారు చేయడంతో వంటకాలు మొత్తం మాడిపోయాయి. అంతేకాకుండా స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించవలసిన నైవేద్యాన్ని ఉడకని అన్నాన్ని సైతం స్వామివారికి నివేదనగా సమర్పించడం శోచనీయం. వంటకాలు తయారు చేయడంలో ఆలస్యం కావడంతో క్యూ లైన్లలో నిల్చున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోవలసిన ఆలయ అధికారులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. కాగా విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ శంకర్ సదరు బ్రాహ్మణుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న ఆలయంలో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం పలు విమర్శలకు తావిస్తుంది. బాబు నాని అట్లే చూడు సూపర్ ఉంటుంది. బియ్యమే అన్నం ఎక్కడిది బియ్యం కొద్దిగా బియ్యం ఉన్న ప్రసాదాలు అంతే లేదు. మరి అది ఏం చేస్తాం, అది బంద్ చేయి. అన్నదానం